గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా డైరీస్. ఈరోజైతే ప్లాంట్స్ చూపిస్తా. అంటే ఏంటంటే నేను ఏమేమి చెట్లు పెట్టినా అంటే చాలా చెట్లు పెట్టినాను, కానీ అవన్నీ చెట్లు పోయినాయి అన్నమాట. ఎవరో పీకేశారనమాట. సో సర్లే పెట్టేద్దాం అంటే నాకు కానీ మా మమ్మీకి కానీ ఎవరికైనా చెట్ల పిచ్చి అయితే బాగా ఉంది. సో అయితే పెడదాంలే, ఏదో నార్మల్గా ఉట్టి పిచ్చి చెట్లు పెట్టుకున్నా పర్వాలేదు కదా అనేసి అయితే ఏదో పిచ్చి చెట్లు అయితే అస్సలు కాదు, నార్మల్గా జస్ట్ పువ్వులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడే 2-3 పువ్వులు అంటే ఒక చెట్టు పువ్వులు అయితే ఇప్పుడే తెప్పేశాను, మా కింద ఉన్న చెట్లకైతే పెట్టేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ ఏమున్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. మన ఫస్ట్ చెట్టు వచ్చేసి అయితే తమలపాకు చెట్టు. సో ఇదేమో చిన్న చామంతి చెట్టు అంటారు కదా, చలికాలంలోనే వస్తుంది. ఎండాకాలం వల్ల ఇదైతే మొత్తం ఎండిపోయింది. అండ్ ఆల్సో వెదర్ అయితే అమేజింగ్గా ఉంది గాయస్. ఇది ఏం చెట్టు అంటారో నాకు అయితే 100% తెలియదు. మీకు ఏమంటారో తెలిసి చెప్పండి. సో తమలపాకు చూడండి, కరేపాకు చెట్టు అండి, చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో. సో చూడండి లేతలో అయితే కరేపాకులు అయితే ఉన్నాయి. మేమైతే మంచిగా వాడతాం అనమాట కర్రీస్లోకి అయితే. ఇదైతే చూడండి అసలు ఎంత బాగున్నది. ఇక్కడ ద్రవణం అనేది కూడా ఉంటుంది మా దగ్గర అనమాట. ఇక్కడ కూడా ద్రవణం ఉండే కానీ చాలా అసలు మొత్తం ఎండిపోయింది. ఇది ఎందుకు ఎండిపోయిందో కూడా, ఇది మళ్ళీ ఏ సీజన్లో వస్తుందో కూడా చెప్పండి గాయస్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ట్రీ. ఇదేమో శంఖం చెట్టు, ఇదిగోండి ఇదే ద్రవణం అన్నాను కదా, ఇది కొంచెం చూడండి ఇక్కడ కూడా ఎండిపోతుంది మొత్తము. సో చూడండి ఇలాంటి కుండీలలోనైతే పెట్టాము ఫ్లవర్. ఆ బ్యూటిఫుల్ గెలలు అయితే మంచిగా వచ్చేసినాయి. మా మిస్టేక్ నీకు గెలలు అనేసి అయితే ఇక్కడ తెంపేసాను, చెప్పాను కదా అండ్ ఇంకో పువ్వులు కూడా చూపిస్తా, ఏం పువ్వులు అంటారు నాకు తెలియదు. సరేనండి, ఇక్కడనైతే మనకి అలోవెరా ఉంది. అలోవెరా ఫేస్ ప్యాక్ మంచిదా లేదో గాయస్ చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా అదే కనకాంబరాల చెట్టు ఉంది. ఇవన్నీ కనకాంబరాల చెట్టే ఎక్కువ శాతం. ఇక్కడ వచ్చేసి ఇదేం చెట్టు అంటారు కూడా కామెంట్ చేయండి గాయస్, నాకు అంత తెలియదు ఇది ఏం చెట్టు అంటారు అనేది. ఓకే చెప్పండి. సో చూడండి కనకాంబరాల చెట్టు అని ఎంత బాగుంది. ఎందుకు ఇలా ఉందంటారు కదా, మేము ఇవి దేవుని ముందు పెడతాం. దేవుని ముందు ఫస్ట్ ఇలా ఒక కవర్లు అనేసి మన చెరువులలో అడ్డేస్తాం మేమైతే. సో ఇవైతే చూడండి మొగ్గలు ఉన్నాయి. అంటే ఈ మొగ్గలు వచ్చేసి ఇంకోండి ఇలాంటి పువ్వుల లెక్కనైతే వస్తాయి, ఇలానైతే వస్తాయి, మంచిగా విరబూస్తాయి. అంటే పాడైపోయింది మొగ్గలు చాలా బాగున్నాయి. మీకు చూడండి ఫస్ట్ మనకు ఇలాంటి ఇలాంటి థిన్ లేయర్ వస్తుంది. నెక్స్ట్ we get into this birds and next we'll get into the flower. ఇది నెక్స్ట్ వచ్చేసి అయితే మనీ ప్లాంట్ గైస్. సో ఇవైతే మన ప్లాంట్ గైస్. ఇలాంటి వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్.